హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో సిహెచ్ అగ్రహారంలోనూ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఈ రోజు 10వ రోజుకి వచ్చింది. అయితే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బలగాలు రావడం జరిగింది. అలాగే రెస్క్యూ రెస్పాన్స్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయినా సరే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ గుర్తించామని చెప్పారు. అయినా సరే గాని ఆ పాయింట్స్ లో కూడా వెళ్ళడం జరిగింది. ఎటువంటి ఆచూకీ దొరకలేదు. చూద్దాం. ఇక్కడ గణేష్ ఫ్రెండ్ ఎవరైతే చిన్నారి తండ్రి గణేష్ ఉన్నారో గణేష్ ఫ్రెండ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? దేవేంద్ర. దేవేంద్ర. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు టీటీడీ దేవస్థానం వర్కులు చేస్తాను సార్. గణేష్ కి ఏమవుతారు? ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్. ఏమై ఉంటది అనుకుంటున్నారు? పాప అయితే 9 డేస్ నుంచి కనిపించలేదు సార్. 9 డేస్ నుంచి కనిపించట్లేదు సార్. ఏం జరిగిందంటే కనిపించకపోతే వాళ్ళ డాడీతో నేను ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ డాడీతో వెళ్ళిందని వాళ్ళ మమ్మీ అనుకుందంట సార్. తీరా వాళ్ళ మమ్మీ కూడా ఏమనుకుందంటే వాళ్ళ డాడీతో వెళ్ళింది అనుకుని వెళ్తే అక్కడ బయట మాట్లాడారా? నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పాడు సార్, ఏమైంది గణేష్ అని అడిగితే చెప్పాడు సార్. వాళ్ళు తర్వాత తీసుకెళ్తే పాపని కిడ్నాప్ చేశారని చెప్పారు సార్. కిడ్నాప్ చేశారని చెప్తే ఒకవేళ ఎవరిని ఎవరికన్నా అనుమానం ఉందంటే ఎవరు కాదు, కిడ్నాప్ చేశారు అని చెప్పారు సార్. అలాగని కిడ్నాప్ చేసిన 24 hours లో మన సీఎం డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళ స్పాన్స్ అయ్యి వాళ్ళ బలగాన్ని అంత దించి మొత్తం ఈ ఏరియాలో ఉన్న తోట 40 ఎకరాలు కూడా గాలించి కొండలు అన్ని జల్లెడి పట్టారు సార్. కానీ పాప ఎటువంటి ఆచూకీ లేదు సార్. అలాగని కొంతమంది ఫేక్ న్యూస్లు ఏమైనా వేస్తున్నారంటే ఇక్కడ కొండ చలవలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, తీసుకెళ్లిపోయి అంటున్నారు సార్. అవన్నీ ఫేక్ సార్. ఫేక్ న్యూస్లు ఎక్కువ ఇచ్చడంలోని వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు సార్. ఖచ్చితంగా ఇది కిడ్నాపే అంటారా? కిడ్నాపే సార్. కిడ్నాప్ చేస్తారు సార్ పాపని అయితే. ఎందుకంటే సార్ కిడ్నాప్ చేశారనే ఫీలింగ్ ఒక పాపని ఏదైనా తీసుకెళ్లిపోయిన పాప డ్రెస్ అనో ఏదో ఒకటి, ఇప్పుడు పాపని ఏదైనా చంపేసిన వాళ్ళకి ఆచూకీ ఏమైనా ఉంటాయి సార్. ఎందుకు గతంలో చూసుకుంటే తిరుపతిలో ఒక పాప మిస్సింగ్ కేసులో ఇలా జరిగితే పులి తీసుకెళ్లిపోయినట్టు ఆచూకా తినేసినట్టు బాడీ 24 hours లో మనకి బాడీ అంటే, కానీ దానికన్నా సీఎం బలగాన్ని ఇంకా ఎక్కువ ఇక్కడ పంపించి చేయించినా కూడా మనకి పాప ఆచూకీ ఎటువంటి దొరకలేదు సార్. అలాగని పాప వెళ్ళిపోయిన తర్వాత కుక్క కూడా వెళ్ళింది సార్. పాప 3 days తర్వాత కుక్క కూడా తిరిగి వచ్చినా సార్. కుక్క తిరిగి వచ్చింది సార్. కానీ కుక్క తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కుక్క వాళ్ళ అమ్మని చెప్పాలని కరిచింది కూడా సార్. కరిచింది కానీ కుక్క కూడా 1 day ఉండి చనిపోయింది సార్. వాళ్ళ బాధ ఏంటంటే సార్, కొంతమంది ఫేక్ న్యూస్లు ఇచ్చి బస్సులో వెళ్ళిపోయింది, మీరు అమ్మేసుకున్నారు ఇదని చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా ఏడుస్తున్నారు. ఈ పాప కన్నా 90% వీళ్ళు పెట్టిన కామెంట్లకి వాళ్ళకి ఇంకా కుళ్ళిపోతున్నారు సార్. వాళ్ళతో పాటు చిన్న పాప ఒకటి ఉంది సార్. కుక్క కరిచిన వాళ్ళ తల్లి పాలు ఇవ్వలేనంత పరిస్థితిలో కూడా ఉంది సార్. దయచేసి వేరే వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ న్యూస్, బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టకుండా ఉండాలని మేము సోషల్ మీడియాని కోరుకుంటున్నాం సార్. అయితే ఈ తోటలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ తోటలో పాప లేదు, కిడ్నాప్ చేశారని ఖచ్చితంగా అంటారు. అయితే ఎవరైతే గణేష్ ఫ్రెండ్ ఉన్నారో గణేష్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా పాప కిడ్నాప్ కి గురైందని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు జరుగుతుందని వేచి చూడాలి.